ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనము. దుష్టులు న్యాయము మెట్టిదైనది గ్రహించరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ దినము దేవుని వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఒక్కసారి ఆలోచన చేయి. నీవు దేవుణ్ణి ఆశ్రయించున్నావా, లేకపోతే లోకాన్ని ఆశ్రయించున్నావా అన్నదాన్ని ఈ దినము వాగ్దానం చేత, వాక్యము అనే త్రాసులో నిన్ను నీవు తూచుకో, సవరించుకో, చూసుకో. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దుష్టులు న్యాయం మెట్టిదో వారు గ్రహించరు. ఎందుకంటే వారు దుష్టత్వంతో వాళ్ళ హృదయం నిండి ఉంటాయి గనుక న్యాయము వారి దగ్గర ఉండదు. ఈ రోజుల్లో చూడండి, దుష్టత్వము చేత నిండిన వారి యొక్క హృదయాలు న్యాయాన్ని కూడా న్యాయం కాదని వాదించేవారు, అన్యాయానికి మద్దతు ఇచ్చేవారు, అన్యాయమే వాస్తవమని చెప్పేవారు కోట్ల కొలదిగా మనం చూస్తున్నాం. కానీ న్యాయాన్ని న్యాయంగా చూసేవారు అతి తక్కువ మంది. అది ఎవరో తెలుసా? వాక్యాన్ని చదివేవారు, బైబిల్ అడుగుజాడలో నడుచుతున్నవారు, ధర్మం, నీతిని, న్యాయాన్ని మాటల వరకు చెబుతారు. ఎవరు? దుష్టులు. కానీ పాటించరు, అస్సలు పాటించరు. కానీ యెహోవాని ఆశ్రయించేవారు వాటిని గ్రహిస్తారనే అక్కడ రాయబడి ఉన్నది. నిజమే, దేవుడిని ఆశ్రయించిన వారికే అది గ్రహించగలిగే శక్తి అనేది ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని మనసు, దేవుని ఆలోచన ఆ మనిషికి ఉంటుంది, ఆశ్రయించిన వాడికి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, దుష్టుడిని ఆశ్రయించిన వాడికి దుష్టబుద్ధి ఉంటుంది, దుర్బుద్ధి ఉంటుంది, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, క్రియలు, తలంపులే ఉంటుంది. కానీ దేవుడిని ఆశ్రయించిన వాడికి ఆయన వలే ఆలోచన, ఆయనలాగే తలంపు, ఆయనలాగే జీవితం అనేది ఉంటుంది. అంటే పరిశుద్ధత అన్నది దేవునిలో ఉంటుంది, దుష్టుల్లో అవి ఏవి ఉండదు. కానీ ఈనాడు చాలామంది దుష్టులతోనే సహవాసం చేస్తున్నారు, దుష్టులతోనే సాంగత్యం చేస్తున్నారు, దుష్టులతోనే సహజీవనం చేస్తున్నారు. కానీ పరిశుద్ధులతో సహవాసం చేయాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు దుష్టులు గనుక పరిశుద్ధులతో ఎలా సహవాసం చేస్తారు? వారు దుర్మార్గులు గనుక దేవుని పిల్లలతో ఎలా సహవాసం చేస్తారు? దురాలోచన కలిగిన వారు గనుక దేవునితో ఎలా సహవాసం చేస్తారు? గనుక ఆ ఆలోచన ఇలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిని విడిచి దూరంగా పారిపో. అలాంటి వారికి నీవు జాగ్రత్తగా ఉండు. అది తప్పించబడినట్లు నీవు గ్రహింపు కలిగి లోకంలో జీవించాలన్నది దేవుడు కోరుతున్నాడు. అలా గ్రహించి జీవితాన్ని ముందుకు కొనసాగుదామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, చక్కగా మీరు మాతో మాట్లాడారు, అందులకై స్తోత్రం. నా దేవాతి దేవుడు, కృపగలిగిన తండ్రి, కృపతో నింపి నడిపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకుని నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.